హలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇండియాకి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోపు ఒక సరికొత్త కాలర్ ఐడి సిస్టమ్ అనేది రాబోతుంది. ఆ సిస్టమ్ ఏంటంటే సీనాప్ సర్వీస్, సిఎన్ఏపి అంటే కాలర్ నేమ్ ప్రజెంటేషన్. ఈ సిస్టమ్ అనేది మొబైల్ టెలికాం కమ్యూనికేషన్ సంస్థ అయినటువంటి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చేత అప్రూవ్ చేయబడింది. అయితే ఈ సరికొత్త సీనాప్ సిస్టమ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇంతకు ముందు వరకు మనకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆ కాంటాక్ట్ అనేది మన ఫోన్లో సేవ్ అయ్యి ఉంటే ఏ నేమ్తో సేవ్ చేసుకుంటామో ఆ నేమ్తోనే మన కాలర్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనకి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు మన మొబైల్లో కానీ ట్రూ కాలర్ అనే యాప్ ఉంటే ఆ యాప్లో పర్సన్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకుంటే ఆ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. కానీ సరికొత్త సీనాప్ సిస్టమ్ వల్ల మనకు ఫోన్లో ఎవరైనా కాల్ చేసినప్పుడు కాలర్ రియల్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మనకు ఆధార్ కార్డులో ఉండేది, అలాగే మనకు కేవైసీలో ఏదైతే యాక్చువల్ నేమ్ ఇస్తామో వెరిఫికేషన్కి అదే నెంబర్తో మనకి కాల్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా కూడా, అంటే మీ ఫోన్లో ఎవరైతే కాంటాక్ట్స్ నేమ్ సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఫోన్ చేసినా కూడా మీ ఫోన్లో ఏదైతే నేమ్ సేవ్ అయి ఉంటుందో ఆ నేమ్తో కాకుండా వాళ్ళ ఒరిజినల్ నేమ్తోనే కాలర్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వెరిఫైడ్ సీనాప్ కాలర్ ఐడి సిస్టమ్ అనేది మనం కేవైసీ రికార్డ్స్లో ఏ నేమ్ అయితే ఇస్తామో అదే నేమ్తో కాలర్ ఐడి అనేది డిస్ప్లే చేస్తుంది. అయితే ఈ సిస్టమ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఫేక్ కాల్స్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, ట్రూ కాలర్ లాగా క్రౌడ్ సోర్స్ డేటా యూజ్ చేసి నేమ్స్ డిస్ప్లే చేయకుండా మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు కేవైసీ ప్రాసెస్లో మనం ఏదైతే నేమ్ ఇస్తామో అదే నెంబర్తో కాలర్ ఐడి అనేది డిస్ప్లే చేస్తుంది. అలాగే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఓన్లీ ఫోన్ నెంబరే కాకుండా వాళ్ళ రియల్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. అయితే ఈ సరికొత్త ఫీచర్ అనేది మన మొబైల్స్లో డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. అయితే మీలో ఎవరికైనా ఈ సరికొత్త ఫీచర్ అనేది ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా మీరు యూజ్ చేసే టెలిగ్రామ్ ఆపరేటర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆ ఫీచర్ని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ సీనాప్ కాలర్ ఐడి సిస్టమ్ అనేది టెస్టింగ్ ప్రాసెస్లో ఉంది. 2026 మార్చి లోపు ఈ ఫీచర్ అనేది అన్ని మొబైల్ టెలికాం ఆపరేటర్స్కి తీసుకొస్తారని గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఫాలో చేయండి మీ కృష్ణ టెక్ బైట్స్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.